నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. సో అయితే నేడు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరానికి అడుగు పెట్టబోతుంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో చెప్పండి మేడం, 43 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉన్న టీడీపీ పార్టీ, సో చెప్పండి అట్లా చరిత్రలో మరి ఎన్నో సాధించి ఉంటారు, ఎన్నో చేసి ఉంటారు కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితిలోకి రాగలిగారు. అంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టిందేమో 82లో, అంటే ఆ పేరు తెలుగుదేశం అనే నామకరణం జరిగిందేమో 82లో, అధికారంలోకి వచ్చిందేమో 83. 9 నెలలు ప్రచారం చేయటమే కానీ 9 నెలల్లో అధికారంలో వచ్చిన పార్టీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా లేదు. అంటే తెలంగాణలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, ఈవెన్ సౌత్లోనే ఎక్కడా లేదు, సౌత్ స్టేట్లలోనే ఎక్కడా కూడా లేదు, మొత్తం ఇండియా వైజ్ కూడా ఎక్కడా లేదనే అనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ గారికి ఉన్న చరిష్మా కానివ్వండి, ఆ రోజున ఆయనకి ఒక్కటి ఎప్పుడు కూడా మన సౌత్ సైడ్ వాళ్ళని ఎవరిని కూడా ఒక మనుషులులాగా కూడా గుర్తించలేదు. అంటే వాళ్ళు గుర్తించకపోవడం ఒకటి, ఆ తెలుగు వాళ్ళని కూడా మద్రాసీలు అంటాం. అంటే మనం నేటివిటీని మిస్ అయిపోవటం. ఇక్కడ మనల్ని ఎక్కడైనా వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు చెన్నై వాళ్ళు వచ్చారు అని, చెన్నై వాళ్ళ మీరు అంతే. తెలుగు అనే దానికి మనకు ఒక ఆంధ్రప్రదేశ్ అని కానివ్వండి, తెలుగు వాళ్ళకి ఒక స్టేట్ అని కానివ్వండి, అట్లాంటిది ఎక్కడా కూడా ఇదే లేకుండా ఒక ఇంపార్టెంటే లేదు. సో ఎంతసేపు కాంగ్రెస్ పెత్తనం నడుస్తూ ఉన్నింది, వాళ్ళ భావజాలాలే బలవంతంగా రుద్దటం ప్రజల మీద. సో ఒక పార్టీ అనేది అవసరం. అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ అంటూ లేదు. ఆ టైంలో తెలుగుదేశం పెట్టాలనే ఆలోచనే కానివ్వండి, తెలుగుదేశంతోనే ప్రజల్లోకి ఒక చైతన్యం అనేది తీసుకురావడం జరిగిందండి. అప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అధికారం అనేది లేకుండా ఉన్నది. ఎస్పెషలీ తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ నడిచేది. పటేల్ పట్వారీ వ్యవస్థ నడిచేటప్పుడు అందరూ బానిసల్లాగా ఉండటం కానివ్వండి, ఇక్కడ దొరల రాజ్యంలాగా ఉండటం కానివ్వండి, నవాబులు వెళ్ళినప్పుడు వాళ్ళని దొరలుగా కొన్ని విలేజ్లకి ప్రకటించడంతో ఆ దొరలు ఏంటంటే ఇంకా నీ కాలు ముక్కుతా బాంచేద్దని మన సినిమాల్లో చూసినట్టు అలాగే ఉండేది. టిపికల్గా అలాంటివే, చెప్పులు వేసుకొని నడవకూడదు కానివ్వండి, ఇట్లా కండువా పైన ఇట్లాంటివే నడిచేది. అలాంటివన్నీ కూడా రూపుమాపింది గడీల ప్రభుత్వాన్ని అనగదొక్కింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే. సో ఎన్టీఆర్ గారు నినాదం ఒకటి, కూడు గుడ్డ నీడ. సో ఇది ఖచ్చితంగా ఒక మనిషి బతకటానికైతే ఈ 3 కంపల్సరీ అవసరం. సో ఈ 3 కంపల్సరీ ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే అయితే సాధ్యం అవుతుందనే కానివ్వండి. తెలుగుదేశం పార్టీ అంటే బ్రహ్మాండంగా గెలవటం కూడా 83లో బ్రహ్మాండంగా గెలవటం కానివ్వండి, నాదేళ్లుగా భాస్కర్ రావు గారు ఆయన చేసిన వెన్నుపోటే కానివ్వండి, అది ఆ టైంలో మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళి గెలవటమే కానివ్వండి, మళ్ళీ ఎలక్షన్ వెంటనే గవర్నమెంట్ రద్దు అవ్వటం కానివ్వండి, మళ్ళా ఎలక్షన్కి వెళ్ళారు, మళ్ళీ భారీ మెజార్టీతో గెలవటం కానివ్వండి, ప్రజలకి ఒక భరోసా అనేది కల్పించారు తెలుగుదేశం పార్టీతోనే. ఎవరికైనా ప్రజలందరికీ ఒక నమ్మకం అనేది వచ్చింది, ఎన్టీఆర్ గారు ఉంటేనే సీఎంగా ప్రజలందరికీ ఒక న్యాయం జరుగుతుంది అనేది. ఆ రకంగా ఎన్టీఆర్ గారు చేయటం, ఎన్టీఆర్ గారు చాలా వరకు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, ఒకటి పటేల్ పట్వారీ వ్యవస్థే కానివ్వండి, మహిళలకి ఎస్పెషలీ ఆస్తిలో సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వటం. అంటే అది తర్వాత 33 సంవత్సరాల తర్వాత అది సుప్రీంకోర్టు ఆమోదించిందంటే ఎంత ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ఆయన వచ్చిన తర్వాత నుంచి మనకు ఎప్పుడూ కూడా ఆస్తిలో సమానంగా మహిళలకు ఆస్తిలో వాటా ఉండాలనే కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి. అప్పట్లో బియ్యం అన్నం తినడం అని అంటే కష్టంగా ఉండేది, ఏదో డబ్బున్న వాళ్ళు తింటారు అన్నము, మిగతా వాళ్ళంతా ఈ రాగులు ఇట్లాంటివి, జొన్నలు ఇట్లాంటివి తింటా ఇలాంటి జీవనోపాధి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి అన్నం కానీ అందరికీ రైస్ అనేది దగ్గరికి తీసుకెళ్ళడం, 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వటం కానివ్వండి, జనతా వస్త్రాలు ఇవ్వటం కానివ్వండి, గూడు అంటే ఇల్లు నిర్మాణించడం కానివ్వండి, మహిళా యూనివర్సిటీలు కట్టడం కానివ్వండి, పెన్షన్ కూడా స్టార్ట్ చేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజల్లోకి అందుబాటులోకి రావటం. సరే తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత, పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఆయన చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు. అంటే తెలుగుదేశం పరిపాలిస్తే ఒక సిటీ ఒక వెనకబడిన, అప్పట్లో తెలంగాణలో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా వరకు చెన్నై, బెంగళూరు ఇట్లా వీటితో తీసుకుంటే వెనకబడినట్టే కనపడింది. అలాంటిది ఒకేసారి ముందుకు రావటం అంటే ఒక హైటెక్ మహానగరాన్ని
హైదరాబాద్ అనేది నగరాన్ని సృష్టించడం కానివ్వండి, తెలంగాణలో ఒక హైదరాబాద్ ఒక్కటే చాలు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వటం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక నోటెడ్. ఇప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదా మీ క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఏ బెంగళూరు చెన్నై అని చెప్పట్లేదు కదా, హైదరాబాద్ నగరం అని చెప్తున్నారు. అనంటే ఒక తెలుగు వాళ్ళు అన్నప్పుడు హైదరాబాద్ అనే ఎందుకు చెప్తున్నారు? ఆ స్థాయి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన కానీ ఆయన తీసుకున్న ఐడియాలజీ కానివ్వండి, ఆయన సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయాలనే కానివ్వండి, యువతలు అందరూ కూడా చదువుకోవాలనే దానికి, ఎక్కువ ఇంజనీర్ కాలేజెస్ రావడానికే కానివ్వండి, మహిళలు కూడా చదువుకోవాలి అని. ఎందుకంటే స్కూల్స్ అయితే ఒక 8th క్లాస్ వరకు 5th వరకు ఊర్లలో ఉంటుంది. తర్వాత వాళ్ళు బయట వెళ్ళి చదవాలి అన్నప్పుడు వాళ్ళకి వసతి లేదు. సో అంత దూరం జర్నీ చేయాలన్నప్పుడు వెహికల్ కావాలి. సో వాళ్ళకి సైకిల్ ఇచ్చి ప్రోత్సహించడం కానివ్వండి, సిలిండర్లు అప్పటి వరకు కట్లు పొయ్యిలో వంటలు చేసుకునే వాళ్ళకందరికీ కూడా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివన్నీ అంటే డ్వాక్రా పెట్టడం కానివ్వండి, డ్వాక్రా ఈ సంఘాలు పెట్టడం కానివ్వండి, పావలా వడ్డీతో రుణాలు ఇచ్చి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే దానికే కానీ ప్రతి చోట కూడా తెలుగుదేశం మార్కు కనపడుతూనే వచ్చింది. రైతులకి సబ్సిడీ, విత్తనాలలో సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి, వాళ్ళు పండించుకునే పంటల్లో నష్టపోతే ఆ ధాన్యాలు కొనటం కానివ్వండి, అంటే వర్షం పడి ఏదైనా జరిగితే కానివ్వండి, విపత్తులు జరిగినప్పుడే కానివ్వండి, నిరుద్యోగం లేకుండా చాలా వరకు అంటే ఈ రోజున యువత అంతా ఇంజనీరింగే కానివ్వండి మంచి భవిష్యత్తులో ఉన్నారు. ఈ రోజున 5 అంకెల జీతాన్ని తీసుకుంటున్నారు. ప్రతి యువత కూడా అట్లా ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు. అదంతా ఎవరు చేశారు? అంటే ఆ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకురాబట్టి, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆయన ఆలోచన విధానం ఏంటంటే, ఈ రోజున చూస్తే ప్రతి మండలంలో కూడా 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక టైంలో ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం తీసుకుంటే ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఏ బెంగళూరో ఏ చెన్నైయో వెళ్ళేవాళ్ళు. ఓ 25 years బ్యాక్ తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ అనేది ఉండేదే కాదు. అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇన్ని పెంచడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి వచ్చింది. ఇంకా ఇప్పుడు అదే ఇది లెగసీని కూడా కంటిన్యూ చేస్తున్నారు లోకేష్ గారు కూడా. లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మీరు చూస్తుంటే కార్యకర్తలకి భరోసా కోసం సభ్యత్వం నమోదు పెట్టడం కానివ్వండి, దాని మూలాన వాళ్ళకి ఇన్సూరెన్స్ గతంలో 2 లక్షలు ఉంటే ఈ సంవత్సరం నుంచి కూడా 5 లక్షలు చేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? తెలుగుదేశం ఎప్పుడైతే 83 నుంచి ఎప్పుడు కూడా ప్రజల కోసం కార్యకర్తల పిల్లలు కూడా, అంటే ఇప్పుడు ఒకవేళ తండ్రి లేకపోవచ్చు, లేకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో ఆయన చదివించలేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటిది కూడా పెట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్లడ్డే కానివ్వండి, మెడికల్ పరంగా ఆదుకోవటం కానివ్వండి, బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చరిత్రలో ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసినట్టయితే ఏ పార్టీ కూడా ప్రజల కోసం ఇంత ఇదిగా కష్టపడి చేయటం అనేది ఎక్కడ కూడా జరగలేదు, జరగబోదు కూడా. ఏంటంటే ఇది ఒక చరిత్ర. 43 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసాం. అన్నీ ఫేస్ చేసి కూడా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అదంతా కూడా ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషి ఖచ్చితంగా కనపడుతుంది. దీని అంతటినీ కూడా వీళ్ళ మీద ఎంత నమ్మకాన్ని భరోసాని పెట్టుకొని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తల వంతు ఇది కూడా చాలా వరకు ఉంది. వాళ్ళు లేకపోతే పార్టీ లేదు. ఇంకొకటి, ఎప్పుడైనా నాయకులు మారిపోయి ఉండొచ్చేమో కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఎవరు ఎన్ని పార్టీలైనా మారండి, కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్త అంటే తెలుగుదేశంలోనే ఉంటాడు, వేరే ఎక్కడా కూడా ఉండడు. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీలో ఉండటానికి కూడా వాళ్ళు ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు, గొప్పగా కూడా చెప్పుకుంటారు. అంటారు అందరూ ఎగతాళి చేస్తుంటారు, కోస్తే పచ్చరక్తం వస్తుందని. పచ్చరక్తం కాదమ్మా, పచ్చ జెండా కనపడితేనే వాళ్ళలో పచ్చరక్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు చూడండి, ఎక్కడైనా ఒక పచ్చ జెండా పెట్టి చూడండి, ఇంకో జెండాలు ఎక్కడైనా పెట్టి చూడండి, ఎక్కడ జనాలు అట్రాక్ట్ అవుతారు అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పక్కే ఉంటుంది. అంటే వాళ్ళకి అది చేసిన మంచి పనులు గుర్తొస్తాయి ఆటోమేటిక్గా. సరే, ఎంత ద్వేషించుకునే వాడు కూడా ఈ పార్టీ ఇది చేయలేదు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అన్ని మంచి సంస్కరణలు తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉండటం అనేది ప్రజలకి కానివ్వండి చాలా వరకు ఉపయోగకరమైన పనులు చేసింది. కాబట్టి ఎవరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా బ్లేమ్ చేసే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలా మార్పు అనేది వచ్చింది. ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అధికారం అనేది వచ్చింది.
సో ఇది బేస్ చేసుకొని చాలామంది ఆ రోజున ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారి టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే కూడా అందరూ తెలుగుదేశంలో అంటే బీసీలు కానివ్వండి ఎవరైనా సరే కానివ్వండి అందరూ అధికారానికి అంటే స్పీకర్లుగా చేశారు, హోమ్ మినిస్టర్లుగా చేశారు, ఎక్స్ మినిస్టర్లు అన్ని రకాలుగా ఈ రోజున ఉన్నారండి. సో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఆ రోజున సర్పంచ్ స్థాయి వ్యక్తుల్ని కూడా సర్పంచ్ స్థాయి వ్యక్తుల్ని కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. సో అయితే ఎన్టీ రామారావు గారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ ఒక్కసారిగా పార్టీ పెట్టాలి నేను అనేటువంటి ఆలోచన ఎందుకు ఆయనలో వచ్చిందని చెప్తారు అంటారు? తెలుగుదేశం పార్టీ అనేది ఆయనకు ఒకటి నేను చెప్పేది ఇంతకుముందు కూడా అదే చెప్పాను. ఎందుకంటే మద్రాసీలుగా గుర్తింపు ఉన్నప్పుడు సో మనకంటూ ఒక ఐడెంటిఫై ఉండాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది పెడితే కానీ మన తెలుగు వాళ్ళం ఎక్కడున్నా కూడా మనకంటూ ఒక రాష్ట్రం సో మనకంటూ గుర్తింపు ఉండాలి, తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళగా గుర్తించాలి, ఏ మద్రాసీలుగాను మమ్మల్ని గుర్తించకూడదు. ఎందుకంటే మద్రాస్ అనేది అప్పటికే అభివృద్ధి చెందిపోయిన నగరం అది. సో వాళ్ళకందరికీ సౌత్ సైడ్ వాళ్ళకి దక్షిణాది వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు మద్రాసీలానే మాట్లాడేవాళ్ళు. సో ఆ మార్కు పోవాలి అని అంటే మనం పరిపాలించుకుంటే కానీ ఆ మార్కును మనం చెడపలేము. సో అప్పటి వరకు సీఎంలు అనేవాళ్ళు సంవత్సరం రోజులు 1.5 సంవత్సరం 6 నెలలు చేసిన వాళ్ళే. సో ఎప్పుడూ కూడా సీఎంలు కూడా స్టాండర్డ్ కాదు. సో ప్రతిదీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏం చెప్తే దాన్ని వచ్చి మళ్ళీ ఇక్కడ పరిపాలించేది ఉండేది. సో ఇవన్నీ పోవాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది పెట్టాల్సిన అవసరం వచ్చింది. అయితే ఎంత చరిత్ర కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో పొత్తు పెట్టుకోవాల్సిన గల కారణాలు ఏంటి? అంటే రాజకీయంలో ఖచ్చితంగా పొత్తులు అనేది అందరికీ ఉంటుంది. సో అది రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకుంటారు. సో ఎప్పుడూ కూడా అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పెట్టుకుంది, బీజేపీ పెట్టుకుంది, కాంగ్రెస్ పెట్టుకుంది. సో అన్ని రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ జాతీయ స్థాయిలోకి వెళ్ళినప్పుడు కొన్ని చేంజెస్ అనేది అవసరం అవుతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తులు అనేది ఉండాల్సి వస్తుంది. సో రేపు పొద్దున ఇండివిజువల్గా ఇక్కడ గెలిచినా అక్కడ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది నేషనల్ వైజ్ వెళ్ళినప్పుడు. సో దానికోసం కొన్ని విషయాల్లో అది తప్పక చేయాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం మరి సిబిఎన్ గారు ఒక లెగసీని కంటిన్యూ చేయడానికి మరి లోకేష్ గారు సరిపోతారా? మరి దానికి సామర్థ్యం మరి ఆయనలో ఉందని చెప్తారా మీరు? ఖచ్చితంగా దానికి సామర్థ్యం ఉన్న నాయకుడు లోకేష్ గారు. ఎందుకంటే ఈ రోజున కార్యకర్తల బాగోగులన్నీ చూసేది కూడా లోకేష్ గారే. సరే ప్రతినిత్యం వాళ్ళతో అనుసంధానమైన నాయకుడు లోకేష్ గారు ఇప్పుడు. ఎందుకంటే పరిపాలనా పరంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కాబట్టి లోకేష్ గారు కార్యకర్తలతో చూడటమే కానివ్వండి దాని అన్నిటికీ కూడా కోటి సభ్యత్వాల పైన చేయటం. సో ఇవన్నీ కూడా లోకేష్ గారే చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఫ్యూచర్ నాయకుడు లోకేష్ గారే. సో చివరిగా అయితే మరి క్యాడర్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క 43 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 44 సంవత్సరాలకి వెళ్ళబోతున్నారు కాబట్టి క్యాడర్ ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రస్తుతం ఉన్న క్యాడర్కి? ఎప్పుడు కూడా అండి తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ ఊపిరి శ్వాస లాంటిదే. సో మనం ఏమీ చెప్పాల్సిన వల్ల వాళ్ళకే తెలుసు. వాళ్ళే ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటా వచ్చిన వాళ్ళు. వాళ్ళ తర్వాతే ఎవరైనా కూడా బాబు గారైనా చెప్తారు క్యాడర్ తర్వాతే. సో క్యాడర్కి అందరికీ కూడా 43 సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి 43 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.